తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పిందని, అప్పుల ఊబిలోకి ప్రభుత్వం కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన సందర్భంగా ఖమ్మంకి చెందిన బీజేపీ నేత ఇంట్లో సంబరాలు జరుపుకున్నారు. మిఠాయి తినిపించుకుని బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం బీజేపీనేనని వివరించారు. 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని సగం అప్పుల ఊబిలోకి తీసుకుని వెళ్తే కాంగ్రెస్ పూర్తిగా అప్పుల ఊబిలో పడేసిందన్నారు పాల్వాయి హరీష్. 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు లాస్ట్ ఇయర్. ఖర్చు అయింది, కేటాయించింది ఇప్పటి వరకు ఇంకా మార్చి 31 మనం కరెక్ట్గా లెక్క తీస్తే 2 లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. ఆదాయం అంతవరకే ఉంది. అంటే 1,00,000 కోట్లు వీళ్ళు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కార్యక్రమాలకు వినియోగించలేకపోయారు. ఎందుకు? రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. రెవెన్యూ లోటులో రాష్ట్రం ఉంది. 1,00,000 కోట్ల రెవెన్యూ లోటు. ఇవాళ బడ్జెట్ లోటు ఎంత అంటే 1,00,000 కోట్లు. ఎన్నడూ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి అంకెల గారడి ఎన్నడూ జరగలేదు. మళ్ళీ బడ్జెట్కి తయారవుతున్నారు మీ బట్టి గారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. కేవలం ప్రజల్ని మభ్యపుచ్చడానికి 3 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పి 2 లక్షల కోట్లు కూడా ఖర్చు లేని అసమర్థ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు, దీనికి దశ లేదు, దిశ లేదు. మంత్రులు ఎవరి సంపాదన మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు తప్పించి ప్రజలకు ఏదైనా లాభం చేకూరుస్తామనే ఆలోచన ఏమాత్రం కూడా లేదు. రుణమాఫీ చేశామంటారు. 50% మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు బంధు ఇంకా 3 ఎకరాల వరకే రైతు బంధు వేశారు. ఒక మధ్యలో ఒక రైతు బంధు ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టారు.